ఆయన విజిట్ గురించి చెప్పండి. మార్కో రూబియో క్రిస్టియన్, తను చర్చికి వెళ్ళాలి, కానీ చర్చికి వెళ్ళకుండా తను కన్వర్షన్స్ చేసే మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు. మదర్ తెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీ ఎన్నెన్ని రాక్షస మాన్స్ట్రస్ యాక్టివిటీస్ చేస్తుంది మదర్ తెరిసా. ఫర్గెట్ అబౌట్ మిషనరీస్ ఆఫ్ చారిటీ. సో అలాంటి డేంజరస్ మిషనరీస్ ఆఫ్ చారిటీ దానికి మార్కో రూబియో వచ్చాడు అంటే, మా దేశం దాని గురించి మాట్లాడడానికి తనెవడు అసలు? యుఎస్ కి భారత్ కి మధ్య సంబంధాలు ఇప్పుడు బాగాలేవు. కన్వర్ట్ ఎవరైతే చేస్తారో వీళ్ళు వాళ్ళని దేశ వ్యతిరేక శక్తులుగా మారుస్తారు. సో దే కెన్ కన్వర్ట్ ఇఫ్ దే వాంట్. వాళ్ళకి ఏదో రెస్పెక్ట్ వస్తుందని కూడా దే విల్ నాట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ దే. దశమ భాగాలు అని చెప్పి వాళ్ళ ఎర్నింగ్స్ లో ఇంకా రిటర్న్ ఇవ్వాలి. ఓకే, వెల్కమ్ టు మార్కో రూబియో పార్ట్ అండి. సో ఆయన విజిట్ గురించి చెప్పండి. సో ఆ విజిట్ గురించి, ఆ విజిట్ తర్వాత తీసుకున్న నిర్ణయాల గురించి, దానివల్ల మనకి ఎలాంటి ప్లస్ ఉండబోతుంది, ఎలాంటి అడ్వాంటేజ్ ఉండబోతుంది, ఎలాంటి ఎడ్జ్ ఉండబోతుంది? See, it was a very blatant humiliation మార్కో రూబియోకి. వెరీ హ్యాపీ నిజంగా తనకి జరిగిన దానికి. చాలా బాధాకరమైన విషయం ఒకటి ఏంటంటే, మార్కో రూబియో ఇస్ వెరీ ప్రో ఇండియా. నిజానికి తను చాలా ప్రో ఇండియా. యుఎస్లో ఎవరన్నా ఇలాగా సెక్రటరీ అంటే వాళ్ళ మినిస్టర్లు అవుతూ ఉంటే వాళ్ళకి సెనెట్ హీరింగ్ అని ఉంటుంది. సెనేటర్లు అందరూ కూర్చుంటారు, వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఇది లైవ్ రికార్డింగ్ అవుతూ ఉంటుంది. సో మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ట్రంప్ ప్రకటించిన తర్వాత తన సెనెట్ హియరింగ్లో భారత్ గురించి తను చాలా బాగా మాట్లాడాడు. కానీ అంతిమంగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ విదేశాంగ నీతిని నిర్ధారించారు కదా, అది రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. సో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మార్కో రూబియో అవమానాలకు గురవ్వాల్సి వచ్చింది. బట్ దానివల్ల జాలేం లేదు, ఎందుకంటే మార్కో రూబియో మనకు ఒక చాలా స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఏంటి అంటే, మీ అంతర్గత విషయాల్లో మేము కలగజేసుకుంటామని. ఇది తను వెళ్ళిన మిషనరీస్ ఆఫ్ చారిటీ ఉద్దేశమే అది. అంటే మార్కో రూబియో క్రిస్టియన్, సో దాన్ని బట్టి తను అక్కడికి వెళ్ళడం తప్పులేదు. ఎందుకంటే తను క్రిస్టియన్ కాదు, క్రిస్టియన్ ఫేత్ చూపించుకోవడం తప్పులేదు. కానీ అలా చూపించుకోవాలంటే తను ఒక చర్చికి వెళ్ళాలి. కలకత్తాలో చర్చిలు ఏం కదో లేదే, తను చర్చికి వెళ్ళాలి. కానీ చర్చికి వెళ్ళకుండా తను కన్వర్షన్స్ చేసే మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు. అది వచ్చిన సమస్య. మిషనరీస్ ఆఫ్ చారిటీ మదర్ తెరిసా నడిపింది. షీ వాజ్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈవిల్. మదర్ తెరిసా ఒక క్రూయల్, క్రుక్డ్, కన్నింగ్ ఉమెన్. తను కన్వర్షన్స్ చేయడం కోసం జనాలని కన్వర్ట్ అవ్వమని చెప్పింది. అంటే మదర్ తెరిసా గురించి మనకి సినిమాల్లో వీటిల్లో ఏవైతే బాగా రాశారో అది సోషల్ మీడియా రానంత వరకు. సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత మదర్ తెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీ ఎన్నెన్ని రాక్షస వాళ్ళవి ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చాయి. మాన్స్ట్రస్ యాక్టివిటీస్ చేసింది మదర్ తెరిసా. ఫర్గెట్ అబౌట్ మిషనరీస్ ఆఫ్ చారిటీ. మదర్ తెరిసా చారిటీస్ చాలా వచ్చేవి. నువ్వు నిజంగా అంత సేవ చేయాలనుకుంటే దాన్ని అంతా నీ మిషనరీస్ ఆఫ్ చారిటీ కదా పెట్టాలి. నువ్వు దేనికి పంపావు? మెజారిటీ అమౌంట్ని వాటికన్కి పంపింది. సరే పోనీ ఉన్నదన్న నువ్వు హాస్పిటల్స్ సేవ అన్ని ఇండియన్స్ నుంచి వచ్చిన ఇండియన్స్నే కదా, యా మోస్ట్లీ. ఎందుకంటే మదర్ తెరిసా ఎక్కువ ఇక్కడే ఉండదు కాబట్టి. బట్ వాట్ ఎవర్ బీట్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్ట్, మిషనరీస్ ఆఫ్ చారిటీ మదర్ తెరిసా ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడల్లా వచ్చిన నిధులన్నీ వాటికన్కి పంపేది, మెజారిటీ ఓవర్ 90%. సో ఇక్కడ మరి నువ్వు హాస్పిటల్స్ అవి నువ్వు సేవ కదా చేస్తానన్నది. అలాంటప్పుడు మరి ఎక్విప్మెంట్ ఉండాలి కదా. నువ్వు ఎక్విప్మెంట్ ఏం చేసావు? మంచివి ఇచ్చావా? ఇవ్వలే. రోగిష్టి వాళ్ళని నువ్వేం చేసావు? కన్వర్ట్ అవ్వమని అన్నావు. ఇది మదర్ తెరిసా సొంతంగా చెప్పింది. మదర్ తెరిసా సొంతంగా చెప్పింది రోగిష్టి వాళ్ళని నేను కన్వర్ట్ అవ్వమని చెప్పానని. సో అండ్ మదర్ తెరిసా ఒక పక్కన సేవ అంటుంది, అలాంటి మదర్ తెరిసా డిక్టేటర్లను సపోర్ట్ చేసింది. సో ఇది నిజానికి మదర్ తెరిసా చరిత్ర. రియల్గా మనకి సినిమాల్లో చూపించేది కాదు. దాంట్లో సగం మందికి మదర్ తెరిసా, అఫ్ కోర్స్ వాళ్ళు ఇంత న్యూస్ చదవరు కాబట్టి వాళ్ళకి ఏదైతే ఉంటుందో అదే. ఈ లెఫ్టిస్టులు వీళ్ళు ఏదైతే వీళ్ళు ఇంజెక్ట్ ఇది చేసేస్తారు, దాంతోనే అందరూ నమ్ముతున్నారు. సినిమా అనేది ఒక మాధ్యమం సందేశం పంపడానికి, నెరేటివ్కి. ఆ నెరేటివ్ వల్ల వెళ్ళిపోయింది. ఇప్పుడు మారుతుంది అది. సో అలాంటి డేంజరస్ మిషనరీస్ ఆఫ్ చారిటీ దానికి మార్కో రూబియో వచ్చాడు అంటే ఏంటి? కన్వర్జన్స్కి ఇంకా ఎంకరేజ్ చేయమని. దానికి ఇంకొక రెండు ఉదాహరణలు ఏమున్నాయంటే, నెంబర్ 1, నేపాల్ మార్కో రూబియో యుఎస్ ఎంబసీ ఇన్ ఇండియా ఢిల్లీలో ఒక విందు ఇచ్చాడు. ఆ విందుకి నేపాల్ నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చాడు. సీజీ అని అక్కడ ఏదో ఒక పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమ అదైతే విక్రమ ఏదో ఉంది, అతను వచ్చాడు. నేపాల్ నుంచి వచ్చాడంటే దాని సందేశం ఏంటి? నేపాల్ ఇటీవల రెజిమ్ చేంజ్ చేశారు కదా,
ఇప్పుడు తన పప్పెట్టే ఉన్నాడు అక్కడ, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ర్యాపర్ అతను బాలేని షా, అతన్ని కూర్చోపెట్టారు. దానికి ముందర మీరు గనక గమనించినట్టయితే నిజానికి నేపాల్ ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ ఉంటుంది కన్వర్షన్స్ చేయకూడదని, కానీ మిషనరీస్ ఆఫ్ చారిటీ అక్కడికి వెళ్ళి బహిరంగంగా కన్వర్షన్స్ చేసింది, నేపాల్లో కన్వర్షన్స్ చేసింది. మరి ఆర్టికల్ ఉంది కదంటే వీ విల్ గో అగేన్స్ట్ ఇట్, వీ విల్ రిస్క్ అండ్ విల్ డూ కన్వర్షన్ అని. ఇది బీబీసీ కవర్ చేసింది. ఐరనీ ఏంటంటే ఇది బీబీసీ కవర్ చేసింది. దట్ ఈస్ మిషనరీస్ ఆఫ్ చారిటీ. అలాగా అలాంటి నేపాల్ నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చాడు అంటే సంథింగ్ ఒక మెసేజ్ వెళ్ళి ఉంటుంది. ఇది నేపాల్, మనకు తెలియదు అదేంటో. ఇక్కడ మార్కో రూబియో వచ్చే ముందర భారత్కి యుఎస్లోని ఒక కాంగ్రెస్ మెన్ లెటర్ రాశాడు, మిషనరీస్ ఆఫ్ చారిటీది లైసెన్స్ రద్దు చేయకూడదు, దాన్ని కొనసాగించాలి, అక్కడ మీరు మాట్లాడండి రూబియోతో అని. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ఇక్కడ 2026కి రద్దు అవుతుంది. వాట్ ఈస్ ఎఫ్సిఆర్ఏ అదేంటో మనం డౌన్ ద లైన్ చెప్పుకుందాం, బట్ స్టిల్ ఇది ప్రిసైజ్లీ చెప్తా. 2026కి రద్దు అవుతుంది, దాని గురించి మాట్లాడాలని చెప్పి అతను కాంగ్రెస్ మెన్ అంటున్నాడు. మా దేశం దాని గురించి మాట్లాడడానికి తనేవాడు అసలు, అది మన దేశంది కదండి. భారత్ అంతర్గత విషయాన్ని గురించి యుఎస్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది? అండ్ మార్కో రూబియో చెప్తే మనం వినాలా? హూ ఈజ్ హీ? ఇదే మార్కో రూబియో ప్రభుత్వం, ఇదే మార్కో రూబియో నెల రోజుల క్రితమో ఏదో తను ప్రకటించాడు. ఏమని? మేము ఫారెన్ ఫండింగ్ మేము చాలా టైట్ చేస్తాం, చాలా మీడియా హౌసెస్కి ఆర్ చాలా వాటికి చైనా నుంచి ఫండింగ్ వస్తుంది. నేను కూడా ఒకసారి ఇక్కడ మీకు చెప్పాను, మీకు గుర్తున్నట్టయితే ఆల్ట్ న్యూస్ మనకి ఇక్కడ ఎవరైతే నెవల్ రాయ్ సింగం మనకి ఫండింగ్ చేశాడో చైనా అతనే యుఎస్కి ఫండింగ్ చేస్తున్నాడు అని చెప్పి యుఎస్ అతని మీద సీరియస్ ఉంది. సో నువ్వు ఇలాంటివి నీ దేశంలో ఒప్పుకో, కానీ ఇలాంటివి జరగాలని చెప్పి మా దేశంలో చేయాలని చెప్పి నువ్వు అంటావా? ఇది హిపోక్రసీ కాదా? సో వాట్ ఈస్ మార్కో రూబియో సిగ్నల్ అది, అండ్ వై నౌ? ఇది మనం చర్చించుకోవాలండి, ఎందుకంటే దీంట్లో అవుట్కమ్ ఏం లేదు. లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్. దీంతోనే తెలిసింది ఒక్కటే ఒక అవుట్కమ్ ఏంటి అంటే యుఎస్కి భారత్కి మధ్య సంబంధాలు ఇప్పుడు బాగాలేవు, అంతే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఎందుకంటే మనకి ఇప్పటివరకు మన ప్రజలకి యుఎస్ అంటే ఒక రంగుల ప్రపంచం, అంటే డాలర్ డ్రీమ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎస్ అది అంతా బాగుంటుంది అదే, కానీ అది అద్దం బయటే, దాని లోపలంతా ఎంత డొల్లో ఎంత వికృత క్రీడ నడుస్తుందో ట్రంప్ వచ్చిన తర్వాత తెలిసింది. అందుకే మీరు చూసుకున్నట్టయితే ఈరోజు మార్కో రూబియో వస్తే ఎక్కడ చాటర్ లేదు, అంత స్పందన లేదు, అంత ఎక్సైట్మెంట్ లేదు. ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్నాడంటే మీరు చూసుకుంటే సర్గే లావ్రోవ్ వస్తే ఒక వార్తలు ఉన్నాయి, మార్కో రూబియో వస్తే సూపర్ పవర్ ఫారెన్ మినిస్టర్. అంటే జనాలకి కూడా ఎంత ఒక రకంగా చెప్పాలంటే యుఎస్ మీద ఇంట్రెస్ట్ పోయిందో ఇది ఒక ఉదాహరణ మన దేశంలో. సో పాయింట్ ఏంటంటే దీనివల్ల ఈ విజిట్ అవుట్కమ్ ఏమీ లేదు. సో అది చెప్పదలుచుకున్నది. సో వై మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడంటే ఓపెన్గా కన్వర్షన్స్ చేయడానికి అని చెప్పాను. ఈ కన్వర్షన్ బ్యాచ్కి ఏమైందంటేనండి 2 సెట్ బ్యాకులు రీసెంట్లీ వచ్చాయి. దాంట్లో మొదటిది ఏంటి అంటే కిందటేడాది ఛత్తీస్గఢ్కి కేరళ నుంచి 2 నన్స్ వెళ్ళారు. ఓకే, వాళ్ళిద్దరు వెళ్తే దేనికి వెళ్ళారు? కన్వర్షన్స్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేస్తే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మన దగ్గర ఉన్న మేధావి వర్గం వీళ్ళందరూ గగ్గోలు పెట్టారు. మైనారిటీస్ మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, తొక్కేస్తున్నారు, హిందుత్వ ప్రభుత్వం ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని. అయితే కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ ప్రెసెంట్ ఎమ్మెల్యే రాజీవ్ చంద్రశేఖర్ గారు అక్కడికి వెళ్ళారు ఛత్తీస్గఢ్. వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి నన్స్ని విడిపించారు. ఆయన జైలు బయట వాళ్ళకి స్వాగతం పలికారు ఆయన. అయితే దీన్ని ఏం చేశారంటే చాలా మంది వ్యతిరేకంగా తీసుకెళ్లారు బీజేపీకి. అంటే బీజేపీ సెక్యులర్ అయిపోయింది, హిందువులని వదిలేసింది, హిందుత్వ ఇంకా లేదు ఎక్సెట్రా, ఒత్తిడి వేరే వాళ్ళ ఒత్తిడి ఉంది, అది ఇది అని. కానీ వాళ్ళు లాంగ్ టర్మ్ గేమ్కి ఇది ఒక పావుగా వాడుకున్నారు. ఇది ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఛత్తీస్గఢ్లో యాంటీ కన్వర్షన్ లా తెచ్చారు. కన్వర్షన్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యాంటీ కన్వర్షన్ లా తెస్తే ఈ చర్చిలు, విపక్ష పార్టీలు అందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు కూడా అంది యాంటీ కన్వర్షన్లో ఉండాలి అని.
సో ఇది ఒక రకంగా చర్చిలకి పెద్ద సెట్ బ్యాకే. రెండోది ఏంటి వచ్చింది అంటే ఇటీవల సుప్రీంకోర్టు ఏమందంటే ఎవరైతే ఎస్సీలు క్రిస్టియన్స్గా మారుతారో వాళ్ళకి ఎటువంటి ఎస్సీ హోదా ఉండదు, తీసేశారు. ఎస్, దీన్ని చర్చిలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ వీళ్ళనే కదండి టార్గెట్ చేస్తారు, ఎస్సీ ఎస్టీ దళిత్ వీళ్ళనే కదా చేస్తారు. సో ఇప్పుడు దాంట్లో ఎస్సీలు కనుక ఇప్పుడు ఇది రాదు అన్నట్టంటే వాళ్ళు కన్వర్ట్ అవ్వకపోతే వీళ్ళకి ఇది మాస్ ఇండస్ట్రియలైజేషన్. నిజానికి కన్వర్షన్ అనేది ఒక టార్గెట్ ఉంటుంది వీళ్ళకి, వీళ్ళది ఫెయిల్ అవుతారు కదా దాంట్లో. చాలామంది మోదీ గారు గుర్తుంటే కనుక కోవిడ్ తర్వాత ఆయన 20 కోట్ల మందికి ఇప్పటికీ ఉచితంగా భోజనం వస్తుంది. భోజనం ఇన్ ద సెన్స్ బియ్యం. అది చాలా మందికి అర్థం కాలేదు ఎందుకు ఇస్తున్నారు ఈయన, అసలు ఎందుకు ఇప్పటికీ ఇస్తున్నారు. బీజేపీ కూడా గర్వంగా చెప్పుకుంటుంది. వాళ్ళు నిజానికి ఇవ్వడానికి కారణం ఏంటంటే కన్వర్షన్స్ ఆపడానికి. ఎందుకంటే రైస్ బ్యాక్ కన్వర్షన్ అంటారు చాలా మందిని. రైస్ మీకు తినడానికి తిండి లేదు, మీరు గనక మారితే మీరు కన్వర్ట్ అయితే ఇస్తామని, దాన్ని ఆపాలని ఇచ్చారు. అందుకే ఇది ఇవ్వకూడదని చాలా మంది వ్యతిరేకిస్తారు, ఉచిత బియ్యం ఇవ్వకూడదని. అంటే సో స్టెప్ బై స్టెప్ బీజేపీ ఆర్ కేంద్ర ప్రభుత్వం మన దగ్గర డెమోగ్రఫీ చేంజ్, సివిలైజేషన్ అంతం చేయడానికి ఏవేవైతే జరుగుతున్నాయో వాటివన్నీ వెతుక్కుని వాటికి సమస్య పరిష్కరించడం ఒక ధ్యేయంగా పెట్టుకుని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తాం. దాంట్లో ముఖ్యమైన అడుగు ఏం వేసిందంటే ఐ థింక్ మార్చ్ ఏప్రిల్లో ఎఫ్సిఆర్ఏలో ఉన్న నిబంధనల్ని కొంచెం ఇంకా టైటన్ చేసింది. ఎఫ్సిఆర్ అంటే ఏంటంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. మామూలుగా ఈ బీజేపీ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే వాళ్ళకి లైసెన్స్ వాళ్ళు రివోక్ చేసుకుంటూ ఉండాలి. ఫండింగ్ వీళ్ళు సమీక్ష చేసి దాన్ని బట్టి లైసెన్స్ రద్దు చేయాలి, రివోక్ చేయాలని చేస్తారు అంతే. సో కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు తెచ్చే సవరణ ఏంటంటే మీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, మీ దగ్గర అది ఎప్పుడు ఉంటుంది, ఎవరికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఇంత ట్రాకింగ్ చేస్తున్నారు. అండ్ ఇందులో వీళ్ళు ఏమన్నా తేడా జరిగినట్టు తెలిస్తే ఇది వరకు అట్లాగా కేవలం ఆ ఎన్జిఓదో ఆర్ వాట్ ఎవర్ దాని రిజిస్టర్ అయి ఉన్నది లైసెన్స్ రద్దు అవ్వడమే కాకుండా దాని పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వం జప్తు చేసేయచ్చు. సో జస్ట్ ఇమాజిన్, ఒక చర్చ్ గనక ఇందులో దొరికితే వాళ్ళ ఆస్తులు రద్దు అయితే అది ఎకనామికల్ వాళ్ళకి ఎంత సెట్ బ్యాక్. సో దీన్ని మళ్ళీ కాంగ్రెస్ కానివ్వండి, చర్చిలు కానివ్వండి, వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళందరూ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సో ఏంటంటే వీళ్ళకి స్టెప్ బై స్టెప్ సెట్ బ్యాక్ వస్తుంది. ఈ సెట్ బ్యాక్లో ఇంకొకటి ఏంటి అంటే 2026 డిసెంబర్ కల్లా ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీదే లైసెన్స్ టెన్యూర్ అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది. 26 ఈ ఏడాది చివరి కల్లా ఎక్స్పైర్ అవుతుంది. ఎస్. సో అంటే ఏంటి, మార్కో రూబియో రావడం వల్ల ఇండైరెక్ట్ గా మన ప్రభుత్వానికి ఏమనంటే మీరు దీన్ని లైసెన్స్ రద్దు చేయకండి, రివోక్ చేయండి అని, అండ్ వాళ్ళకేమో మీరు కన్వర్షన్స్ చేయండి అని. మన దగ్గర అంటే మోదీ గారు 2014లో ప్రధాని అయిన తర్వాత ఈ పుష్కర కాలంలో 20,693 ఎన్జిఓలు రద్దు అయ్యాయి. కానీ కూడా క్రిస్టియన్ ఎన్జిఓస్, అన్ని క్రిస్టియన్ అని కాదు, జస్ట్ ఎన్జిఓస్, బీట్ చర్చెస్ ఆర్ ఎనీ ఇస్లామిక్ వి ఆర్ నిజంగా సేవ పేరుతోనే వేరేవేమన్నా చేసేవి ఏమన్నా అవనివ్వండి, అలాంటివి 20,693 ఎన్జిఓలు రద్దు అయ్యాయి. ఇంకా ఇప్పుడు మనం ఆడుకునే సమయానికి మన దేశంలో 16,000 ఎన్జిఓలు ఇంకా ఉన్నాయి. ఈ 16,000 ఎన్జిఓలకి 20,000 కోట్ల నిధులు ఏడాదికి వస్తాయి. 20,000 కోట్లు. మరి దాన్ని మానిటర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? బయట నుంచి నిధులు వస్తుంటే వాటి ఎటు వెళ్తుందో ఎవరికి తెలుస్తుందండి. అండ్ ఇవన్నీనే కనుక అంత నిజాయితీవే అయినట్టయితే, వీళ్ళు నిజంగా చేసేది సేవే అయినట్టయితే, వీళ్ళ దాంట్లో సేవే పరమావధి అయినట్టయితే భయం ఎందుకు వీళ్ళకి? ఎక్కడి నుంచి వస్తున్నాయో వీళ్ళు చెప్పొచ్చు కదా, ట్రాకింగ్ చేయించవచ్చు కదా. వీళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ఐదర్ వీళ్ళకి వచ్చేదన్నా తేడాదయ్యి ఉండాలి, లేకపోతే వచ్చిందని వీళ్ళు వాడేదన్నా ఏదన్నా తేడాగా ఉండాలి. అందుకే వ్యతిరేకిస్తారు, లేకపోతే వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది? సో ఈ క్రిస్టియన్ లాబీకి మన దేశంలో ఏంటంటే మెల్లమెల్లగా సెట్ బ్యాక్ చేసి వీళ్ళని టైటన్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఇది చెయ్యడం కూడా ఎందుకు చాలా ముఖ్యం అంటే వెనిజులాలో మనకి ఏడాది మొదట్లో అధికార మార్పిడి అందరికీ తెలిసిందే ఎలా జరిగిందో.
కానీ అది జరిగిన తర్వాత అందరూ అనుకున్నంతగా జనాలు రోడ్ల మీదకి రాలే. ఒక రకంగా ఇప్పుడు నార్మల్ అయిపోయింది. వెనిజుయలన్ ఆయిల్ యుఎస్కి వెళ్తుంది, వెనిజుయలన్ గోల్డ్ యుఎస్కి వెళ్తుంది, వెనిజుయలన్ చాలా కాలంగా మూతపడున్న ఎంబసీ తెరుచుకుంది యుఎస్ది, యుఎస్ అధికారులు వెళ్తున్నారు. నార్మల్ అయిపోయింది, వసాలు అయిపోయింది వెనిజుయలా. ఎలా అయింది? జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? చర్చిలు ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. యుఎస్లో వెనిజుయలాలో ప్రొటెస్టెంట్స్ని క్రియేట్ చేశారు, మార్చారు, కన్వర్ట్ చేశారు. ఐ థింక్ బిట్వీన్ 11 to 20 అనుకుంటా, ఆర్ 15 to 25 కాదు, 11 to 20 అటు ఇటుగా 2% ఉన్న వాళ్ళు 20 ఆ టైంకి వచ్చేసరికి 30% అయ్యారు. 2% నుంచి 30%. కరెక్ట్. అంటే వాళ్ళని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు? 30% మారడం అంటే తక్కువ కాదు కదండి. ఎన్ని ఇయర్స్లో అండి? 10 ఏళ్ళు. 10 yearsలో 2% నుంచి 30%. ఎస్, 15 times. సో అందుకనే మన ప్రభుత్వం కన్వర్జన్స్ మీద ఎప్పుడు గట్టి నిఘా ఉంచుతుంది. ఎందుకంటే ఇప్పుడు కన్వర్ట్ ఎవరైతే చేస్తారో వీళ్ళు వాళ్ళని దేశ వ్యతిరేక శక్తులుగా మారుస్తారు. అంటే వాళ్ళకి ఈ దేశంతో సంబంధం ఉండదు, ఇంకా వాళ్ళది అబ్రహామిక్ ఫెయిత్కే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు హిందూస్ ఉన్నారండి ఇక్కడ, హిందూస్ కానివ్వండి, సిక్, జైన్, బౌద్ధ్, ఇవన్నీ సనాతన ధర్మంలో వేరు బ్రాంచెస్. ఇవి బుద్ధిజం ఆరిజిన్ సనాతన ధర్మం నుంచి వస్తుంది, జైన్, సిక్. వీళ్ళందరికీ ఇప్పుడు సిక్కులది వీళ్ళు చూపించేది కాకుండా నిజంగా గురు గ్రంథ్ సాహిబ్లో రాముడిది ఉంటుంది, కృష్ణుడిది ఉంటుంది, అమ్మవారిది. ఇప్పుడు వీటిలన్నిట్లలో కూడా మనకి మాతృభూమి అనేది ఉంటుంది. మనకి విష్ణు పురాణంలో కూడా ఉంటుంది కదా. భారత్ అంటే ఏంటంటే ఉత్తరం యత్ సముద్రస హిమాద్రేసవ దక్షిణం వర్షుతత్ భారతం నామ భారతీయత్ర సంతతే. మన పురాణాల్లో భారత్ అంటే ఏంటంటే డిఫైన్ అయి ఉంది, కానీ అబ్రాహమిక్ రిలీజియన్స్కి అలా డిఫైన్ అయ్యి లేదు. సో వాళ్ళకి ఏంటంటే దేశం మీద ఇంకా ప్రేమ ఉండదు. ఈ దేశం మీద ప్రేమ ఉండనప్పుడు ఈ దేశం మీద వాళ్ళకి ఒక వ్యతిరేకత తెచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు దీనికి వ్యతిరేకంగా పనిచేస్తారు. అది ఎవరికి హెల్ప్ అవుతుంది? యుఎస్ లాంటి దేశాలకి హెల్ప్ అవుతుంది. దీన్నే టైటన్ చేయాలి అనే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అండ్ ఫర్దర్ రికార్డ్, ఇది ఈ భయం మన ఒక్కళ్ళకే లేదండి, చైనాలో కూడా ఉంది. కెన్ యూ బిలీవ్? చైనాలో అండర్ గ్రౌండ్ చర్చెస్ ఉన్నాయి. మీకు ఐ థింక్ ఇక్కడే అనుకుంటా చెప్పాను, మసీదులని వీళ్ళు ఎలాగా టాయిలెట్లుగా మారుస్తున్నారని. అండ్ రీసెంట్లీ చూసాను, క్లబ్స్ గా మార్చారు, పాటలు కూడా అందులో ప్లే చేస్తున్నారు. చైనాలోని మాస్క్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నైట్ క్లబ్స్ గా మార్చి అందులో మ్యూజిక్ ప్లే చేస్తారు. రియల్లీ? ఐ విల్ సెండ్ యూ దట్ స్క్రీన్ షాట్. ఇంట్రెస్టింగ్. ఓకే, బట్ నాకు వాష్రూమ్స్ గా మార్చింది తెలుసు. సో కానీ ఇలా ఉన్న చైనాలో అండర్ గ్రౌండ్ చర్చిలు నడుపుతారు అండ్ పాస్టర్స్ వెళ్తారు అక్కడికి. పాస్టర్స్ని అరెస్టులు చేస్తుంది చైనా. ఎందుకంటే ఈ పాస్టర్స్ అందరికీ కూడా యుఎస్ నుంచి ఫండింగ్ వస్తుంది. ఇప్పుడు అంటే ఆల్రెడీ చైనాలో నేను మీకు చెప్తున్న ఆర్థిక వ్యవస్థ బాగాలేదు. వాళ్ళకి ఒక రకంగా చైనాని స్క్వీజ్ చేయడానికి ఇరాన్ది చేసింది, వెనిజులా చేస్తుందని. దాంట్లో కూడా రెజ్యూమ్ చేంజ్ చేయాలనేది యుఎస్ ఆశయం అని. సో ఇప్పుడు చైనాలో క్రిస్టియన్స్గా మారుతూ వెళ్తే వాళ్ళకి ఎలిజియన్స్ ఇంకా చైనా మీద కానీ సిసిపికి కానీ జింగ్పింగ్ మీద కానీ ఉండదు కదండి. సో అప్పుడు అంటే ఒక సెక్షన్ని మీరు దూరం చేస్తున్నారు కదా. ఆ సెక్షన్ ఎంత ప్రమాదకరం అవుతుందో మనకి తెలీదు, వాళ్ళు ఎంతమందిని ప్రభావితం చేయగలరో తెలీదు. అందుకే చర్చిల మీద చైనా అంత కఠినంగా వ్యవహరిస్తుంది. మనం అఫ్కోర్స్ ప్రజాస్వామ్యము, మనది లౌకిక దేశం అని అంటారు కాబట్టి మనం అలా ఉండలేము. ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా ఇన్ సెన్స్ రాజ్యాంగబద్ధంగా ఎవరు ఏం చేయాలో చేయొచ్చు. అది చేయమంటే కూడా వీళ్ళకి సమస్య. అంటే ఇంకేమన్నా అంటే సమ్హౌ వీళ్ళ ఉద్దేశం వేరేదేదో ఉంది, అందుకే వీళ్ళు ఇలా రియాక్ట్ అవుతున్నారు. సో అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఈ ఇన్సిడెంట్ ఉందో, ఈ మార్కో రూబియోది మిషనరీస్ ఆఫ్ చారిటీ, ఇది క్లియర్లీ రానున్న కాలంలో మనకి ఇంకా యుఎస్కి మధ్య ఒక ఫేస్ ఆఫ్ అవ్వడానికి ఇది ఒక మార్గం అవ్వబోతుంది. ఎందుకంటే ఇమాజిన్ చేయండి, ఇప్పుడు కాంగ్రెస్ మెన్ రాశాడని అన్నారు, 2026 ఎండింగ్ వచ్చేసరికి దీంట్లో డూబియస్ ఉన్నాయి, రివోక్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఇలాగే మనం యామ్నెస్టీతో ఏదో చేసాం, ఐ థింక్ 21-22 ఎప్పుడు యూకే పార్లమెంట్లోనో EU పార్లమెంట్లోనో దాని గురించి మాట్లాడుకున్నారు. మనం ఒక ఎన్జిఓది రద్దు చేసామని, FCRA లైసెన్స్. అంటే అంటే మన దేశంలో
ఎలాంటి దేశాల వాళ్ళ ప్రభావం మన మీద పడుతోందండి. అండ్ ఇది నేను చైనాకి ఏమీ క్లీన్ చిట్ ఇవ్వట్లే, చైనా కూడా దీంట్లో చాలా ఒక భయంకరమైన పాత్ర పోషిస్తుంది. మనకి ఉత్తరాఖండ్ చైనా బార్డర్ మనకి తెలిసిందే. అక్కడ ఉత్తరాఖండ్ ద్వారా ఆ బార్డర్కి వెళ్ళడానికి చాలా కష్టపడాలి మన వాళ్ళు. సో అలా కాకుండా ఏంటంటే ఒక హైవే వేద్దామని అనుకున్నారు. ఆ హైవే ఏంటంటే 2-వే పర్పస్, అంటే సైన్యానికి పనికి వస్తుంది. మనం బ్రహ్మోస్ మిసైల్స్ ఇవి తీసుకెళ్ళొచ్చు, సైన్యానికి కావాల్సినవి ఏమన్నా తీసుకెళ్ళొచ్చు. అట్ ది సేమ్ టైం అక్కడ చోటాచార్ధాం మనకు తెలిసిందే, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి వీటికి కూడా వెళ్ళడానికి అనుగుణంగా ఉండేలా ఒక హైవే కట్టాలనుకుంది. అయితే ఇది కడితే గనక సరిహద్దు బలపడుతుంది మనది అని చైనాకి కష్టమని చైనీస్ ఫండెడ్ ఎన్జిఓ కోర్టులో కేసేసింది. ఏమని? అది కట్టకూడదు, ఎకలాజికల్ డిజాస్టర్, న్యాచురల్ దాన్ని వీళ్ళు విఘాతం కలిగిస్తున్నారు నేచర్ కన్. అది లైక్ ఎంత పెద్ద హైవే కట్టాలండి అక్కడ? అంటే కిలోమీటర్స్ ఐడియా లేదు, బట్ హైవే హైవే మనం మైనింగ్ చేయట్లేదు కదా, ఓన్లీ హైవే మాత్రమే కడుతున్నాం. హైవే కానీ అక్కడ హిమాలయాస్ దగ్గర కదా, ఓకే. సో అందుకని సో అంటే చైనా ఎలా చేసింది చూడండి. అంటే మనకు ఒక పక్కన చైనా, ఇంకో పక్కన EU, ఇంకో పక్కన అమెరికా, ఇన్ని దేశాలు రకరకాల NGOsని వాడుకుని వాళ్ళు మత మార్పిడులు చేయాలని, అభివృద్ధి ఆపాలని ఎలా ప్రయత్నిస్తున్నారో చూడండి. అండ్ ఈ మిషనరీస్ ఏవైతే NGOs ఉంటాయో ఇవి కేవలం వీటికే పరిమితం అవ్వట్లేదు. ఇవి మత మార్పిడికే కాదు, యాంటీ నేషనల్ వాటికి కూడా ఇవి పనిచేస్తాయి. ఇప్పుడు ఇలాంటి NGO పెట్టుకుంటే లైఫ్ సెట్ కదండి. లైసెన్స్ లెక్క దొరుకుతాయో వీటికి? MHAకి ఇవ్వండి, బట్ దొరికితే కూడా అలాగే సెట్ అవుతుంది. దొరికితే కూడా వీళ్ళు బాగానే NIA ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు ఇంకా బాగా సెట్ చేస్తారు. మీరు జైల్లో శంకరాభరణం కచేరీ పెట్టిస్తారు. CBI, ED, పోలీసులు ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, కానీ NIA బుక్లోకి వెళ్తే కనుక వాళ్ళకి ఇంకా లైఫ్ టైం అచీవ్మెంట్ వచ్చినట్టే. నడుచుకుంటూ జైల్లోకి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చేసరికి వీల్ చైర్లో వస్తారు. ఎవిడెంట్ అది. రీసెంట్లీ మాథ్యూ వ్యాండేక్ అనే అతన్ని పట్టుకున్నారు. అతన్ని అదే మీకు చెప్పాను, సన్స్ ఆఫ్ లిబర్టీ, యుఎస్కి రెజ్యూమ్ చేంజ్ చేయించాలి అంటే ఇతన్ని కూడా వాడతారు. ఇతను ఓపెన్గా క్రిస్టియానిటీ ప్రొపగేట్ చేస్తాడు. మనకి ఇరాక్లో ఒక సెక్షన్ చోట క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళని ఇరాక్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఉసిగొల్పడంలో ఇతని పాత్ర ఉంది. లిబియాలో ఇతను క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేయాలనుకున్నాడు. సిరియాలో క్రిస్టియన్స్ని ఇతను ఒక రకంగా అక్కడ బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేలా ఇతను ఒక మార్గం ఇచ్చాడు. సో అలాంటి మాథ్యూ వ్యాండేక్ ఇక్కడికి వచ్చాడు అంటే ఇంకెంత, దట్టు నార్త్ ఈస్ట్. ఇతను ఇంకా దేనికి వచ్చి ఉండదు, అది మణిపూర్, అప్పటికే అది ఎలా రగులుతుందో మనకి తెలిసిందే. సో క్లియర్గా ఇవన్నీ కూడా US హ్యాండ్సే. పాయింట్ ఏంటంటే మాథ్యూ వ్యాండేక్ని అరెస్ట్ చేసినప్పుడు నడుచుకుంటూ వెళ్ళాడు, మన కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు, ప్రొడ్యూస్ చేసేటప్పుడు అతను వీల్ చైర్లో వచ్చాడు. ఇది అసలు ఇంకా మనం కాబట్టి ఇలా ఉంచాం వాళ్ళని. రష్యాలోనో చైనాలోనో అయ్యి ఉన్నట్టే ఇప్పటికి ఎగ్జిక్యూట్ అయిపోయి ఉండేవాడు. ఎందుకంటే దాట్ బిగ్ యాంటీ నేషనల్ థ్రెట్స్. రష్యాలో ఫాలో అయ్యే రిలీజన్ ఏంటంటే షామనిజమా? లేదు, రష్యాలో క్రిస్టియానిటీనే. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ ఇస్లాం, అరౌండ్ 18. ఎస్, రష్యాలో 18% అటు ఇటుగా. చాలా రీజన్స్ ముస్లిం మెజారిటీ ఉంటాయి. కాజన్ అనే ఒకటి ఉంది, దాని తర్వాత చెచెన్యా అని ఒకటి ఉంది, ఐ థింక్ ఇంకొకటి డీతో కూడా ఒకటి స్టార్ట్ అవుతుంది, డాగెస్తాన్. ఇవన్నీ ముస్లిం మెజారిటీలే. రష్యాలో అయితే ఈజీగా ఎగ్జిక్యూట్ చేసేస్తారు వాళ్ళు, ఇంకా సెకండ్ థాట్ కూడా ఉండదు. అయితే షామనిజం అనుకున్నాను నేను. కాదు. సో ఇప్పుడు ఈ లైసెన్స్, మీరు చెప్పిన లైసెన్స్ ఏదైతే ఉందో అది రెన్యూవల్ అయిందా, రివోక్ అయిందా? యాక్చువల్గా అది 2020లోనో 2021లోనో రివోక్ లైసెన్స్ రద్దు చేశారో లేకపోతే రివోక్ చేయలేదో ఏదో జరిగింది. సో అప్పుడు చేశారు, ఇప్పుడు ఇంకా ఎండ్ అవుతుంది. సో ఇప్పటికి ప్రభుత్వం కొంచెం కఠినంగానే మారింది అంటే వీటి మీద, ఈ విషయంలో. సో ఇప్పుడు రద్దయినట్టయితే కనుక చాలా ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ కేవలం బెంగాల్కే పరిమితం అవ్వలే, నేపాల్కే వాళ్ళ యాక్టివిటీస్ ఉన్నప్పుడు దేశంలో వేరే చోట్ల ఉండవు వాళ్ళ యాక్టివిటీస్, వేరే చోట్ల కూడా ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ మిషనరీస్ ఇంకొక ముఖ్యమైన విషయం, వీళ్ళు ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో ఎవరికి ఓటేయాలో వీళ్ళు చెప్తారు. అండ్ ఇది కట్టు కదా కాదు, సాక్ష్యాలు ఉన్నాయి, పాలిటిక్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ఎస్,
నాగాలాండ్లో ఎన్నికలు అయినప్పుడు చర్చెస్ బహిరంగంగా ప్రకటనలు విడుదల చేశారు, మీరెవరు బీజేపీకి ఓటేయకూడదు, వేస్తే మీ మీద చర్యలు ఉంటాయి. మొన్న తమిళనాడు ఎన్నికలు అయ్యాయి. ఐ థింక్ తమిళనాడు మాట్లాడకుండా మనకి ఏదో ఒక లైన్లో వస్తుంది తమిళనాడు. బట్ రియల్లీ అంటే తమిళనాడులో కూడా మన ఎన్నికలు అయినప్పుడు చర్చెస్ బహిరంగంగా లేఖలు విడుదల చేశాయి, క్రిస్టియన్స్ ఎవ్వరూ కూడా బీజేపీకి ఓటేయకూడదని. సో జస్ట్ ఇమాజిన్ ఇక్కడ అయోధ్య రామ్ మందిర్లో ప్రధాన పూజారి బయటికి వచ్చి మీరందరూ బీజేపీకే ఓటేయండి, రామ్ మందిర్ కట్టారు కాబట్టి అని అంటే ఎలా ఉంటుంది? ఎంతమందికి అసలు ఇంకా గిలగిల్లాడిపోతారండి. హిందూ రాష్ట్రం అయిపోయింది, ఇంకా లౌకికవాదం లేదు, డిక్టేటర్లు, ఫ్యాసిస్ట్, హిందుత్వ, టెర్రరిజం, ఇంకా అసలు చెప్పక్కర్లే ఎన్ని అంటారు అన్నీ అంటారు. కానీ వీళ్ళు మాత్రం ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఎవరు ఓటేయాలన్నది అదే తను నిర్ణయించుకోవాలి. చర్చెస్ ఎలా డిసైడ్ చేస్తాయి? దాని తర్వాత తను ఓటు వేసాడా లేదనేది సెకండరీ, నేను అది మాట్లాడట్లే. కానీ వీళ్ళ ప్రభావం ఎక్కడి వరకు వెళ్తుందో చూడండి ఈ చర్చెస్ది. అండ్ ఆ చర్చెస్కి వీళ్ళు ఎలా వస్తారు? కన్వర్ట్ చేస్తే. ఆ కన్వర్ట్ ఎవరు చేస్తారు? ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ లాంటివి చేస్తాయి. అండ్ ఇది ఉన్న ప్రాంతం చాలా ముఖ్యమైనది. అక్కడికి రూబియో వెళ్ళడం అనేది నిజంగానే సందేహం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే రూబియో లాంటి వ్యక్తి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ప్లేస్కి వెళ్ళడండి. తను వస్తున్నాడు అంటే ఈ ఏదైతే ఈ జర్నీ ఉంటుందో దీని ప్రణాళికలు చాలా ముందే వేసుకుంటారు. ఒకవేళ గనక మమతా బెనర్జీ వచ్చినప్పుడు గనక ఒకవేళ మమతా బెనర్జీ గెలుచుంటే ఆ టైంకి ఇతను వచ్చుంటే ఏమై ఉండదో మనకు తెలియదు. ఎందుకంటే క్లియర్గా టీఎంసీ మమతా బెనర్జీ ఈసారి వాళ్ళు వస్తే ఇక్కడ జెనోసైడ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అభిషేక్ బెనర్జీ బహిరంగంగా అన్నాడు. వాళ్ళ ఆఫీసుల్లో తెల్ల చీరలు దొరికాయి, కత్తులు దొరికాయి, చాలామంది చాలా యాక్టివిటీస్లో దొరికారు. సో అంటే జెనోసైడ్ టైంలో మార్కో రూబియో వస్తే వాజ్ ఎండోర్సింగ్ ఇట్ అంటే తను అలా ప్లాన్ చేసుకున్నాడా? అండ్ ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్ళని మమతా బెనర్జీ ఎన్నికల ముందు కలిసింది. మార్కో రూబియో వెళ్ళిన తర్వాత మమతా బెనర్జీని మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్ళు వెళ్ళి కలిసారు. ఈజన్ దిస్ డూబియస్? డజన్ దిస్ రేజ్ ఎనీ సస్పిషన్? అండ్ ట్రంప్ మన దేశంలో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ట్రంప్ ఎందుకు కంగ్రాచులేట్ చేయాలండి? ఆ టైంలో 5 రాష్ట్రాల్లో జరిగాయి, 4 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతం. బీజేపీ అస్సాం గెలిచింది, పుదుచ్చేరి గెలిచింది, కూటమి. ట్రంప్ అస్సాంది కంగ్రాచులేట్ చేయలేదు, పుదుచ్చేరిదే కంగ్రాచులేట్ చేయలేదు, ఓన్లీ బెంగాల్దే ఎందుకు కంగ్రాచులేట్ చేశాడు? పోనీ కంగ్రాచులేట్ చేసావు స్నేహపూర్వకంగా. ఎగ్జాక్ట్, ఎవరికి స్నేహం అని చెప్పేసి మీరు అంటారు. కరెక్టే. నువ్వు మరి అస్సాంది కూడా చెయ్యాలి కదా. అస్సాంది చేయాలి, పుదుచ్చేరిది చేయాలి, బెంగాల్ ఎందుకు చేసావు? సరే పోనీ చేస్తే అది కూడా స్నేహం అనే అనుకుందాం, ప్రాణబంధం. ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ లాగా. మరి అంత కంగ్రాచులేట్ చేసినప్పుడు మార్కో రూబియో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మాత్రం శుభేంద్ర అధికారిని కలవలేడా? వెళ్ళి మిషనరీస్ ఆఫ్ చారిటీని కలిసే వాళ్ళు పోయి శుభేంద్ర అధికారిని కలిసి ఉంటే అయ్యేది కదా. ఇప్పుడు అక్కడ సీఎం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అంటే ఏం జరుగుతోంది అక్కడ? వాట్ ఈస్ హ్యాపెనింగ్? మిషనరీస్ ఆఫ్ చారిటీ ఏం చేస్తున్నాయి? అండ్ మమతా బెనర్జీ వాజ్ బ్యాక్డ్ బై సిఐఏ అని మీతో గతంలో కూడా చెప్పాను. వికీలీక్స్లో యుఎస్ సిఐఏ వాళ్ళు అనుకున్నారు కమ్యూనిస్టులు కాకుండా వేరే వాళ్ళు మమతా బెనర్జీ ఉంటే మనకి ఇక్కడ మంచిదని. అండ్ ఆ సిఐఏ బ్యాకింగ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్ళని మమతా బెనర్జీ కలిసింది. సో ఏమవుతుందో మనకి తెలీదు. అండ్ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అది యుఎస్ నుంచే పనిచేస్తుంది. ఆ యుఎస్లో ఇప్పుడు కరెంట్లీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో మనకు తెలిసిందే, భారత్కి వ్యతిరేకంగా. ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఇక్కడ బ్యాకింగ్ చేస్తుంది కేజ్రీవాల్. అండ్ ఈ కేజ్రీవాల్ మిషనరీస్ ఆఫ్ చారిటీతో కనెక్ట్ అయి ఉన్నాడు. అది కేజ్రీవాలే చెప్పాడు. తను టాటా స్టీల్లోనే ఎప్పుడో 1990 వరకు ఎప్పుడో చేశాడు, 1990sలో. దాని తర్వాత నేను మిషనరీస్ ఆఫ్ చారిటీతో కనెక్ట్ అయ్యి పనిచేశానని చెప్పి తనే చెప్పాడు. అంతా మీకు డాట్స్ కనెక్ట్ అవ్వట్లే అందరూ ఒక తాను గుడ్డలని. సో అండ్ మనకి ఇప్పుడు రాబోయే కాలం ఈజ్ అ వెరీ టఫ్ టైం. మీరు ఇందాక పెట్రోల్ అని అన్నారు, అంటే ఎలా ఉందని. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉంటుంది, జనాలు బయటకు రావాలి అంటుంది. జనాలు బయటికి ఎందుకు వస్తారు? ఏమన్నా వాళ్ళకి నచ్చంది జరిగితే వస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ ఫేజే పాస్ అవుతుంది. నేను మీకు ఇందాకన్నా మధ్యతరగతి మీదే అంతిమంగా ఈ ప్రభావం పడుతుందని. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగితే దాని తర్వాత నిత్యావసర ధరలు పెరుగుతాయి. అంతిమంగా సామాన్యుడి జేబు మీద ప్రభావం పడుతుంది. ఇది చాలా మంచి అవకాశం కదా సీజేపీకి జనాలను రెచ్చగొట్టడానికి. అండ్ సీజేపీ రెచ్చగొడితే దానికి ఫండింగ్లు ఎక్కడి నుంచి వస్తాయి? మిషనరీస్ ఆఫ్ చారిటీ లాంటి ఎన్జిఓస్ ఇస్తాయి.
ఈ ఎన్జిఓస్ నిధులను కట్టడి చేయడానికి ప్రభుత్వం చేస్తే దీన్ని మన దేశంలోని విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అంటే మన దేశంలోని విపక్ష పార్టీలు వాళ్ళకి మోదీ గారిని ఓడించడం చేత కాక వాళ్ళు ఇలాంటి ఫోర్సెస్ సాయం తీసుకుని దేశంలో ఒక రెవల్యూషన్ తెచ్చి ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, అనార్కీ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇది మనకు ఇప్పుడున్న థ్రెట్ ఇక్కడ దీని నుంచి. సో దిస్ హ్యాస్ టు బి డెల్ట్ వెరీ సీరియస్లీ. రియల్గా కేంద్రం కూడా సిజేపీ విషయంలో చాలా సీరియస్గా ఉంది. వాళ్ళ అకౌంట్లు బ్లాక్ చేశారు అండ్ ఒక సెక్షన్ దే ఆర్ ఎక్స్పోజింగ్ సిజేపీ కంటిన్యూస్లీ. వాళ్ళు అంటున్న వాటికి చేస్తున్న వాటికి సంబంధం లేకుండా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్, ఆల్ దట్ ఈస్ బీయింగ్ ఎక్స్పోజ్డ్. ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా గట్టిగా చర్యలు తీసుకుంటేనే ఈ ఏవైతే వీళ్ళ కుట్రలు ఉన్నాయో కుట్రలు ఆగుతాయి. సో రాబోయేది కష్టకాలమే. లెట్స్ హోప్ అవర్ గవర్నమెంట్ విల్ సేల్ త్రూ దిస్. అండ్ యుఎస్ఏ డైరెక్ట్ వచ్చి మాట్లాడడంతో మనకి ఇంకా తెలిసిపోయింది ఏంటంటే డైరెక్ట్ ఇట్ ఈస్ బిట్వీన్ యుఎస్ అండ్ భారత్. జస్ట్ టెల్ మీ సంథింగ్ అండి, ఈ రైస్ బ్యాక్ కన్వర్షన్ గురించి కొంచెం చెప్పండి మాకు. రైస్ బ్యాక్ కన్వర్ట్స్ అంతే, ఎవరికైతే ఏవైతే ఉండవో వాళ్ళకి నిత్యావసరాల మీకు అవి ఇస్తాము. ఒక కుటుంబం కానీ లేకపోతే తిండి కావాలి కాబట్టి మేము ఇస్తాము, లైక్ క్విట్ ప్రోకో లాగా మీకు ఇది ఇస్తాము, మీరు ప్రతిగా ఇటు రండి. ఇంత రండి. దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది, కన్వర్ట్ అవుతారు. సో దాన్ని అరికట్టడానికి, దాన్ని నిలువరించడానికి 20,000 కోట్ల మందికి 20 కోట్ల మందికి 20 కోట్ల మందికి బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఈ రైస్ పంపిణీ కూడా చేస్తుంది. సో దట్ మీరు అటు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇట్టే ఉండొచ్చు అని చెప్పేసి. ఓకే, సో యుఎస్లో స్టార్ట్ అయిన ఈ కన్వర్షన్స్ లైక్ వాళ్ళ ప్లాన్గా మొదలయ్యి అది ఎన్జిఓల ద్వారా మొత్తానికి లైక్ లోకల్ వరకు వచ్చి కన్వర్జెన్స్ చేస్తూ ఆఖరికి దేశ పాలిటిక్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. లైక్ ఇందాక మీరు చెప్పారు, ఈ చర్చల్లో చెప్తారు ఎవరికి ఓట్ వేయాలో లేకపోతే తెలిసిపోతుంది అన్నట్టుగా. అంటే సో ఇండైరెక్ట్గా ఇప్పుడు యుఎస్ఏ కంట్రోల్ చేస్తుంది ఇండియాని అనుకుందాం. సో దీన్ని మనం నిలువరించడానికి ఇప్పుడు ఈ సో కాల్డ్ లైసెన్స్ ఏదైతే ఉందో దాన్ని రివోక్ చేస్తున్నామా లేకపోతే దాన్ని లైక్ రద్దు చేస్తున్నామా అనే పొజిషన్లో మనం దీన్ని ఇక్కడ ఆపుతున్నాం. బట్ ఎట్ ది సేమ్ టైం మనం లైక్ దీన్ని రివర్స్ ఇంజనీర్ చేయాల్సిన ప్రాసెస్లో అక్కడ కాకుండా లైక్ విత్ ఇన్ మన కంట్రీలోనే ఈ కన్వర్షన్స్ ఆపే ప్రాసెస్లో ఇంకా చాలా చేయొచ్చు కదా. లైక్ దళితులకు కూడా గుళ్ళో ప్రవేశాలు కల్పించడం ఇంకా చాలా చేయొచ్చు మన వైపు కూడా. అంతేందుకు ఇప్పుడు ఉల్లాస్ నగర్ అనుకుంటాను, పూణేలోనో నాగ్పూర్లోనో మొన్నే ఒక దళిత మహిళని గుడిలో ప్రవేశించినందుకు రోడ్డు మీద అర్ధనగ్నంగా చేసి కొట్టి చంపేశారు యాక్చువల్లీ. అవునా? ఇప్పుడు లైక్ మీకు ఇప్పుడే చూపిస్తాను కూడా, నేను దాని స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి. అండ్ ఇవి కూడా కొన్ని కారణాలు అవుతాయి కదా, ఎందుకంటే అండ్ మోర్ ఓవర్ నాట్ జస్ట్ ఫర్ రైస్ బ్యాక్, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కూడా చాలా మంది ఇన్ఫాక్ట్ దానికోసమే అవుతుంటారు. ఎందుకంటే మాకు ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే రానివ్వలేదు, అందుకనే కదా మేము ఇటు వచ్చాం. మాకు ఇక్కడ అటు మర్యాద దొరుకుతుంది, ఆర్థిక ఏమంటారు లైక్ ఆర్థిక వనరులు దొరుకుతున్నాయి, అండ్ మోర్ ఓవర్ రెస్పెక్ట్ దొరుకుతుంది, పీస్ దొరుకుతుంది. అండ్ ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కువయ్యేసరికి ఏమవుతుంది, లైక్ యునైట్ అయితే బలం పెరుగుతుంది, సంఘటితం అవుతారు. సో ఇప్పుడు ఎంతలా సంఘటితం అవుతారు, ఒక దేశ రాజకీయాల్ని కంట్రోల్ చేసి ఎంతలా సంఘటితం అవుతారు. మనం అక్కడెక్కడో స్విచ్ వేస్తే లైక్ ఆ కనెక్షన్ కట్ చేసే బదులు మనం ఇక్కడ నుంచి కూడా లైక్ మూలాల నుంచి కూడా దీన్ని పెకిలిస్తే వాళ్ళెంత అంటే అప్పుడు యుఎస్ అండ్ కన్వర్జెన్స్ నథింగ్ కదా. అప్పుడు ఇటువైపు ఎందుకు చర్యలు లైక్ అటువైపు ఆ దిశగా ఎందుకు పథకాలు లైక్ రచించట్లేదు ప్రభుత్వం? అంటే మీరు అన్నది చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నిజంగా జరిగింది మీకు చూపిస్తాను. ఓకే రైట్. ఫస్ట్ అసలు నాకు ఒక్కటి, మన దగ్గర ఎక్కడ అసలు దళితులని వీళ్ళని గుళ్ళల్లోకి రానివ్వకూడదని ఉంది? లేదు, బట్ దిస్ ఈస్ క్రియేటెడ్ బై సమ్ ఎకోసిస్టమ్. అది అంటే ఇప్పుడు మన ఇదంతా కూడా నిజానికి చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు దళితులని అన్నారు, నిజానికి సనాతన ధర్మంలో మనకి ఎక్కడా కూడా కులం అనేది ఉండదు. ఇది నిజానికి చాలా మందికి నచ్చదు చెప్తే. వర్ణ సిస్టమ్ ఉంటుంది మనకి. వర్ణ అనేది ఏంటి, ఒక మనిషి పని బట్టి తనది నిర్ణయం జరుగుతుంది. ఇప్పుడు అంటే పుట్టుకతో తను ఒక బ్రాహ్మణ అవ్వచ్చు, కానీ తను ఒక రాజుతే క్షత్రియ అవ్వచ్చు, లేదంటే తను గనక వేరే ఏమైనా పని చేసుకుంటే తను ఈవెన్ వేరే దళితుడు కూడా అవ్వచ్చు. సో మీరు పుట్టుక బట్టి కాదు, మీరు చేసే పని బట్టి మీది నిర్ధారణ ఉండాలి. నెంబర్ 1 ఇదే నిజానికి మనది సనాతన ధర్మంలో ఉన్నది. మనుస్మృతి కానీ ఏవైనా ఇప్పుడున్నవి నిజానికి దే ఆర్ యాక్చువల్లీ బీయింగ్ మిస్ఇంటర్ప్రిటెడ్. సో ఈ ఏవైతే మిస్ఇంటర్ప్రిటేషన్స్ జరిగినవి బాగా వైరల్ అయ్యాయో
దట్ ఈస్ బీయింగ్ యూస్డ్ యాజ్ అ సోర్స్ టు డూ దిస్ డిస్క్రిమినేషన్. అంటే ఒక్కటి జరిగినా కూడా ఇట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్, Exactly. యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అది ఎవరు చేశారని. అండ్ ఇట్స్ వెరీ సాడ్ అండి. సాడ్ కాదు, డిస్గస్టింగ్. సి ఇప్పుడు దేవుడు ఉన్నాడండి, ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు భక్తులందరినీ ఒకేలా చూస్తాడు, కానీ నా దగ్గరకు వచ్చింది ఈ దళితుడు, నా దగ్గరకు వచ్చింది రెడ్డి, నా దగ్గరకు వచ్చింది కాపు, నా దగ్గరకు వచ్చింది బ్రాహ్మణ్ చూస్తాడు. దేవుడి దగ్గర ఉంటుంది అలాగా? అది దేవుడికి భక్తుడికి మధ్య నువ్వెవడు డిసైడ్ చేయడానికి? సో ఇక్కడ నీకేమొక్కుంది? ఇక్కడ లైక్ పర్టికులర్లీ ఇక్కడ అలా ఉంది కాబట్టి నాకు ఇక్కడ సమానత్వం దొరుకుతున్నట్టు వెళ్తున్నారు. రైస్ బ్యాక్ కన్వర్షన్స్ మనం అంటున్నాం. ఇది మీరు అన్నది ఏదైతే ఉందో ఇది చెప్పడానికి, చెయ్యడంలో నిజంగా ఇప్పుడు మనం ఏవైతే కులాలని అనుకుంటున్నామో ఇది నిజంగా ఉన్నది క్రిస్టియానిటీలో ప్రొటెస్టెంట్స్, జాకోబైట్స్, సిరియన్స్, లుథరన్స్, క్యాథలిక్స్ ఎక్సెట్రా ఇవాంజలికల్ సివియన్. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళకి ఆత్మగౌరవం లభిస్తుంది అటువైపు వెళ్తే, క్రిస్టియానిటీలోకి వెళ్తేనే. ఎంతమందికి తెలుసు ఎస్సీ చర్చ్, బ్రాహ్మిన్ చర్చ్, రెడ్డి చర్చ్, కమ్మ చర్చ్ ఉన్నాయి. కమ్మ చర్చ్ లోకి దళితులు రాకూడదు, బ్రాహ్మిన్ చర్చ్ లోకి దళితులు రాకూడదు. ఏం ఆత్మగౌరవం ఉంది అక్కడ? మరి ఏం ఆత్మగౌరవం ఉందండి? నేను హిందువుల్లో జరిగేది నేను చాలా వ్యతిరేకిస్తాను. మీరు అన్నారు ఏమి చర్యలు తీసుకోకూడదు. నిజానికి దీని మీద చర్యలు జరుగుతున్నాయి. విహెచ్పి తండాల్లోకి వెళ్ళి దళితులని పూజారులుగా మారుస్తోంది. మన చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా దీంట్లో ఉన్నారు. రంగరాజన్ గారు విహెచ్పితోని కలిసి దళితులని, వనవాసీలని, వీళ్ళని పూజారులుగా మారుస్తున్నారు. నిజానికి ఇది ఇంకొక నరేటివ్ ఏం నడుపుతారంటే పూజారులు అనేవాళ్ళు కేవలం బ్రాహ్మలే ఉండాలి అని అంటారు. దట్ ఈస్ బుల్షిట్. వేదం చదువుకునే ఎవరైనా బ్రాహ్మలు అనేది తప్పు పదం. అదే అన్నా, మన వర్ణ సిస్టంలో బ్రాహ్మణ్ అనేది ఎందుకు పెట్టారు అంటే అందరికీ అన్ని స్పష్టంగా పలకవు. ఇప్పుడు మన మంత్రాలు చాలా స్పష్టంగా ఉండాలి మాట తీరులో. ఇన్ఫాక్ట్ ఇది అన్నది నేను ఎవరో కాదు, అల్లు అర్జునే డీజే సినిమా టైంలో అన్నాడు. మన సినిమా గురించి మామూలుగా ఎప్పుడు మీరు చెప్తారు, జస్ట్ ఫర్ చేసి సార్ నేను చెప్తా, ఎందుకంటే నేను ఇదివరకు సినిమాలు బాగా చూసేవాడిని. సో డీజే సినిమాలో అల్లు అర్జున్ కూడా ఐ థింక్ తను పంతులో పూజారి టైప్ పాత్ర వేసినప్పుడు తను అంత నాన్ వెజ్ తినలేదు. ఎందుకు తినలేదు నాన్ వెజ్ అంటే మంత్రాలు స్పష్టంగా చదవడానికి. అదొక్కటే డెఫినిషన్. మంత్రాలు స్పష్టంగా రావాలి అంతే, పూజారి అవ్వాలి అంటే ఇంకా ఏం అక్కర్లే. అందుకని నాన్ వెజ్ తినద్దంటారు. నాన్ వెజ్ తింటే నాలిక కొంచెం మొద్దు బారుతుందని, అంతే తప్ప వేరేది ఏమి ఉండదు. ఇంకోటి అంటారు జంధ్యం ఉంటే బ్రాహ్మణ. పూర్వకాలంలో ప్రతి ఒక్కళ్ళకి జంధ్యం ఉండేదండి. పూర్వకాలంలో ప్రతి ఒక్కళ్ళకి జంధ్యం ఉండేది. ఇప్పుడు నిజానికి చాలా మంది వేసుకోవట్లే. సో హూ డిఫైన్ దిస్ క్యాస్ట్? ఇప్పుడు నేనే అడుగుతున్నా. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఈ మన పురాణాలు రాసిన వాళ్ళకంటే గొప్ప వాళ్ళ వీళ్ళది ఆధారంగా తీసుకోవాలా, మన పురాణాలు ఉన్నదాన్ని ఆధారంగా తీసుకోవాలా? సింపుల్ లాజిక్. అసలు మన పురాణాల్లో ఇది లేనే లేదు. దెన్ హూ ఆర్ దే టు స్టాప్ దళిత్స్? హూ ఆర్ దే టు యాక్చువల్లీ డిసైడ్ హూ హ్యాస్ టు మీట్ ద గాడ్? దేవుడికి భక్తుడికి మధ్య నువ్వేడు ఫస్ట్? నెంబర్ 1, ఇట్ హ్యాస్ టు బి కండెమ్డ్, యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్, ఏ ప్రెసిడెంట్ హ్యాస్ టు బి సెట్. అండ్ దీనికి నిజంగా విహెచ్పి ఈస్ డూయింగ్ ఎ ట్రెమెండస్ జాబ్. విహెచ్పి కానివ్వండి, లేకపోతే రంగరాజన్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు చాలా అవేర్నెస్ తెస్తున్నారు, చాలా ఆయన చేసే ప్రయత్నం చేస్తున్నారు. సెకండ్, ఇది చూపించి మతం మారుస్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళది కూడా మారేది ఏముండదు. ఇది నేను ఎక్కడో కల్పించి చెప్పట్లే, నాకు వ్యక్తిగతంగా నేను ఉండే చోట వాళ్ళే చెప్పారు. ఇది మాకు కూడా చర్చిల్లో వేరు చర్చిలు ఉంటాయని. రెడ్డి చర్చ్ ఉంటుంది, కమ్మ చర్చ్ ఉంటుంది, ఆర్ ఇవాంజలికల్ చర్చ్, సిరియన్ చర్చ్. ఒకళ్ళ దాంట్లోకి ఇంకొకళ్ళు రాకూడదు, ఒకళ్ళది ఇంకొకళ్ళు పాటించారు, ఒకళ్ళకి ఇంకొకళ్ళకి పడదు. రాకూడదు అంటే ఐ డోంట్ నో వాట్ దే డస్, బట్ ఇట్ ఈస్ ఏ రిటర్న్ రూల్. వాళ్ళకి రూలే. బట్ ఇప్పుడు గుడిలోకి వస్తే చంపేసేంతగా అలాంటి చర్యలు అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అంటే నేను అలాంటి చదివింది అయితే లేదు ఇప్పటి వరకు. ఉన్నాయని తెలుసు, సగ్రిగేటెడ్ చర్చెస్ ఉన్నాయని తెలుసు, విన్నాను కూడా. అండ్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చూడండి మన కాబులకి ఇలాగే జరుగుతుందని చెప్పేసి అంటారు. అంటే కన్వర్ట్ అయిన తర్వాత కూడా క్రిస్టియన్ గానే బయట ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటారు.
బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూనో కాస్ట్ కి సంబంధించిన వస్తే మన కాపులకు ఎప్పుడు ఇలాగే జరుగుతుందని చెప్పేసి అన్న సందర్భాలు ఉన్నాయి. అంటే So, ఎంత కాపు చర్చిలు, అనుకున్నా కమ్మ చర్చిలు, రెడ్డి చర్చిలు, లోపల పోదది. సి ఇట్ ఈస్ ఇన్ దేర్ దళిత చర్చిలు ఉన్నాయి అని చెప్పేసి నాకు తెలిసింది. బట్ నేను విన్నది ఎక్కడ వినలేదు. అంటే మా చర్చికి వచ్చినందుకు చంపేశాము అన్నట్టుగా నేను వినలేదు. బట్ నేను ఆ యాక్టివిటీని ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్, బట్ ఇట్ supporting కాదు. ఐ డోంట్ నో హూ డిడ్ దట్. మీకు చూపిస్తాను ఇప్పుడు అవి. అంటే ఒక చర్య ఏం చేస్తుంది అంటే అది ఒక సచ్చర్య అయితే 10 మందికి హోప్ ఇస్తుంది, అదొక దుశ్చర్య అయితే 10 మందికి భయాన్ని కల్పిస్తుంది. సో ఒకరి చావు ఇప్పుడు అందుకు ఒక స్టేట్మెంట్ అయిపోయింది. ఆ లెక్కన ఎవరు వెళ్ళరు. ఈ లెక్కన లైక్ అది ఎవరికి బలం చేకూరుతుంది నిజంగా ఈ టైంలో ఇంకొక పాస్టర్ రావడం, లేకపోతే అటువైపు కావచ్చు, ఒక ప్యాంప్లెట్ ఇచ్చి అంతే మెల్లిగా లైక్ గాన్. యు ఆర్ 100% కరెక్ట్. నేను అదే అంటున్నాను కదా, ఇట్ హ్యాస్ టు బి కంటెంప్ట్. అండ్ చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అండ్ మీరు అన్నారు క్రిస్టియానిటీలో వీ డోంట్ నో హూ డస్ దస్ దన్. ఐ థింక్ ఇక్కడికే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ హిందూ జనశక్తి అనే లలిత్ వచ్చారు హిట్ టీవీలోనే. ఒక్కసారి ఎందుకంటే నేను ఇవంతా రిలీజియస్ నేను ఫాలో అవ్వను, హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఒక్కసారి ప్రశ్న ఇలాంటివి ఏం జరుగుతాయో మీరు ఆయన్ని అడిగితే కనుక హీ విల్ గివ్ అ వెరీ బిగ్ కాంక్రీట్ ఆన్సర్. ఎందుకంటే ఇవి నేను అంత ఫాలో అవ్వను కాబట్టి, ఈవెన్ దో ఇఫ్ ఐ సే ఐ కాంట్, నేను ఇప్పుడు పాలిటిక్స్ మాడినట్టుగా ఇలా థంపింగ్ గా నేను మాట్లాడలేను. అదే లైక్ యూనో అంటే మనం జనరల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటాం, మనం ముందే చర్చించుకుంటాం కాబట్టి దానిపైన రీసెర్చ్ చేసుకుని వస్తాం. ఇన్ఫాక్ట్ మనం ఇవాళ మాట్లాడుకునే టాపిక్స్లో ఎక్కడ కూడా పెట్రోల్ ప్రైసెస్ గురించి లేదు. బట్ సడన్గా మిమ్మల్ని అడిగాను, దానిపైన మీకు ఒక స్టాండ్ ఉంది కాబట్టి అడిగాను. సో మీరు ప్రిపేర్ అవ్వకుండా వచ్చిన దానిపైన నేను మిమ్మల్ని ఎప్పుడు సర్ప్రైజ్ చేయను, అండ్ చేయకూడదు కూడా. సో ఆబ్వియస్లీ సర్ప్రైజ్ కాదు, బట్ దిస్ ఇస్ నాట్ ద ఏరియా వేర్ ఐఎమ్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పర్టీస్. బట్ ఇలాంటిది జరుగుతుందని మీకు కూడా తెలియాలని చెప్పేసి మీకు చెప్పాను. ఇట్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్. ఎందుకు నేను దీన్ని రిలేట్ చేశానంటే, మనం ఇప్పుడు లైక్ యూనో లోకల్ గా లైక్ ఆ లైసెన్స్ ని రివోక్ చేయడమా, లేకపోతే ఏదైతే చేస్తున్నామో దాన్ని ఎందుకు నిలువరించడానికి, కన్వర్జెన్స్ నిలువరించడానికి. ఎందుకంటే దానికి తగ్గ ఆధారాలు ఉన్నాయి. డీప్ స్టేట్ లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. సో మనం దాని మూలాలని ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. సో అలాంటిది ఒకటి ఉంది అని చెప్పేసి ఇంకో పర్స్పెక్టివ్ లైక్ యూనో అన్ని యాంగిల్స్ నుంచి చూస్తాం కాబట్టి అది మీకు తెలియాలని చెప్పేసి. దట్ ఈస్ వాట్ కదండి నేను ఇంకా పూజారులనే పెడుతున్నారు దళితులుగా. విహెచ్పి ఇస్ టేకింగ్ ఇనిషియేటివ్. చిలుకూరు మనకి ఎంత ప్రసిద్ధ గుడి తెలిసిందే. ఆ చిలుకూరు ఆయన ప్రధాన అర్చకులు రంగరాజన్ గారే చెప్తున్నారు. ఇంకా ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి ఇంకా. సో వాట్ మోర్ హ్యాస్ టు బి డన్? ఇంకా చేయాలేమో సార్, ఎందుకంటే లైక్ ఒక దేర్ ఇస్ ఎనీథింగ్ దట్ హ్యాస్ టు బి డన్, ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి డన్. బట్ నేనైతే చాలా ఐఎమ్ వెరీ క్లియర్. హిందూస్, there is no caste in Hindus. I don't believe in caste system. I am a హిందూస్ యునైటెడ్ గా ఉన్నంత వరకు at the end of the day వాళ్ళకన్నా ఏమైనా ఐడెంటిటీ ఉంటుంది. సో దే కెన్ కన్వర్ట్ ఇఫ్ దే వాంట్, బట్ డోంట్ థింక్ దే విల్ బి హ్యావింగ్ ఎనీ సేమ్, వాళ్ళకి ఏదో రెస్పెక్ట్ వస్తుందని కూడా దే విల్ నాట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ దేర్. దశమ భాగాలు అని చెప్పి వాళ్ళ ఎర్నింగ్స్ లో ఇంకా రిటర్న్ ఇవ్వాలి, గుళ్ళో అలా అడగారు ఇంకా. సో ఇట్ ఈస్ నాట్ లైక్ అక్కడికి వెళ్ళిపోతే కనుక వాళ్ళ లైఫ్ ఇది వరకు గుడిసెలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్ ఆఫ్ అలవైకుంఠపురం వాళ్ళ టబును ఇంకా వాళ్ళు ఉన్న ఇంటి కింద పెద్దగా మారుతుందని ఏం లేదు. దెర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ దాట్. సో వాట్ ఈస్ చేంజింగ్? ఇంకా మీరు ఒక్క యాక్టివిటీ చెప్పారు, అది నేను కండెమ్ చేస్తే ఏమవ్వదు, బట్ అది ఒక్క బేస్ పారామీటర్ కింద తీసుకుని దే కాంట్ జస్ట్ కీప్ ఆన్ సేయింగ్ దిస్ కదా. దాని ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్. ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకోవాలో తీసుకుంటున్నారు. ఇఫ్ ఇట్ మోర్ హ్యాస్ టు బి డన్, దెర్ ఇస్ నో కండెమ్. దాంట్లో ఇంకా అంటే ఇంకా దాపరికము హిపోక్రటిక్ గా మాట్లాడడం లేదు. ద ఓన్లీ థింగ్ మోర్ కదా, ఒక్క చేస్తే చాలు, మనుస్మృతి చదివించాలి. దానికి అందరూ సిద్ధమా? నిజంగా మనుస్మృతి చదివితే నిజాలు ఏంటో తెలుస్తాయి. నిజమైన మనుస్మృతి మరి చదువుతామా మనం? ఆల్టర్డ్ ఇది కాదు, చదవనప్పుడు మనం ఇదే నమ్ముతాం. వాట్ టు డూ? ఇంకా మనుస్మృతి గురించి ఒకసారి మోదీ గారు మాట్లాడితే ఆయన్ని తిట్లని తిట్టారు. నేను అదే అంటున్నా, అసలు మన సనాతన ధర్మంలో ఎక్కడ ఉంది క్యాస్ట్ సిస్టమ్? షో మీ వన్ అంటే ఒక్క దాంట్లో ఉన్న చూపండి. వేదాల్లో కానివ్వండి, పురాణాల్లో కానివ్వండి, ఎక్కడుంది? ప్రతి ఒక్కళ్ళకి జంధ్యం ఉండేది. ఇప్పుడు జంధ్యం అంటే ఏదో బ్రాహ్మణులకని అయిపోయింది. అంతెందుకు, నాకు అంటే నేను ఇది వరకు ఒక ఫార్మర్ కొలీగ్, హీ వాజ్ ఎ నక్సలైట్. తను జనజీవన సంస్థలో కలిసిపోయాడు.
తను బ్రాహ్మిన్. అయితే తను నక్సలైట్గా ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు తనకి నాన్ వెజ్ ఇచ్చారు. అడవుల్లో ఉంటే వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుందో తెలిసిందే, ఏది దొరికితే తినాలి. కరెక్ట్. సో తనకి డైజెషన్ ప్రాబ్లం ఉంది. నాన్ వెజ్ అనేది అందరికీ వంట పట్టదు. తను అలాగని తినడం కాదు, తను ఇప్పుడు అన్నీ తింటాడు. బట్ అప్పుడు తను వద్దన్నాడు. వద్దంటే నక్సలైట్లు అన్నారు, అంటే నువ్వు బాపనోని కదా, నువ్వు అందుకని తినవని. అసలు నక్సలిజం వచ్చి నక్సలైట్లు వాళ్ళు క్రియేట్ చేసిందే దేనికి? అన్ని తెంపుకొని వచ్చాకే అక్కడికి వెళ్తారు. అన్ని నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అన్నట్టుగా అన్ని తీసేసుకుని Exactly. ఏది కాదు అన్నప్పుడే అక్కడికి వెళ్తారు. అండ్ ఇదే కమ్యూనిస్టులలో ఈ పోలిట్ బ్యూరో వాళ్ళలో ఉండేది అందరూ బ్రాహ్మలే. మళ్ళీ మొన్న ఒక దళితుడిని పెట్టారు. సో నేను సనాతన ధర్మంలో తప్పు లేదు. ఐ స్ట్రాంగ్లీ సే దట్ ద వే ఇట్ ఈస్ బీయింగ్ మిస్ఇంటర్ప్రిటెడ్, దాంట్లో తప్పులు ఉన్నాయి. అంటే నేను అన్లెస్ ఒరిజినల్ చదివిస్తే తప్ప ఇది మారదు. మనుస్మృతి చదివించాలి. మనుస్మృతి చదివిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? హిందువులోనే సగం మంది ఒప్పుకోరు మనుస్మృతి చదివిస్తే, ఎందుకంటే దాని నిజం బయటపడుతుంది. బైబుల్లో టెస్టిమెంట్స్ అంటారు, న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ మార్చారు, తీసేశారు. ఎందుకు తీశారు? మన బుక్కుల్లో ఏమన్నా మార్చినవి ఉన్నాయా? రామాయణం, వాల్మీకి రామాయణం ఒక్కటే, భగవద్గీత ఒక్కటే, పురాణాలు ఏవైనా ఒక్కటే, వేదాలు ఒక్కటే మనకి. దాంట్లో మనకి ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ అని ఉన్నాయా? వాటిలలో ఉన్నాయి. ఏం తీసేశారు? సో వాళ్ళు మార్చుకుంటారు, మనం మనది ఒక్కటే ఉంటుంది. అండ్ ఆ ఒక్కటే మన దురదృష్టం ఏంటంటే మనం దాన్ని సమంగా చెప్పం. ఎందుకంటే మనల్ని ది బేసిస్ ఆన్ దిస్ క్యాస్ట్ మనం విడగొట్టాలి అనేదే వీళ్ళ ఆలోచన. బ్రిటిషర్స్ క్రియేట్ చేశారు ఈ క్యాస్ట్ సిస్టమ్ అండ్ దట్ ఈస్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పుష్యమిత్ర శుంగ అసలు సగం మందికి ఈయన ఎవరో కూడా తెలియదు. మౌర్యన్స్ ఆ తర్వాత వచ్చిన ఆయన మంత్రి. మౌర్యన్ లాస్ట్ రీడర్ వెన్ హీ ఫౌండ్ దట్ హీ వాజ్ ఇన్కేపబుల్, అప్పుడు అతన్ని చంపి హీ బికేమ్ ఏ రూలర్. తను అప్పటి వరకు బ్రాహ్మిన్, బట్ ద మూమెంట్ హీ బికేమ్ రూలర్ హీ బికేమ్ ఏ క్షత్రియ. దట్ ఈస్ హౌ అవర్ మనుస్మృతిస్. దురదృష్టవశాత్తు మన శివాజీ మహారాజు కూడా కులం అంట కట్టాం కదా, ఆయనను కూడా ఇప్పుడు కులం పర్స్పెక్టివ్ లో చూస్తాం మనం. కృష్ణదేవరాయలు కూడా. నో, యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. నేను అదే అంటున్నా, ద వన్ హూ అంటే మనకి గ్లోరియస్ గా మనని కాపాడిన వాళ్ళని కూడా కులం ఆధారంగా చూసి మనం వాళ్ళని ఇష్టపడడం, అసహించుకోవడం చేస్తున్నాము అంటే మనకి ఎంత దారుణం. ఇది ఎవరు తీసుకొచ్చారు మనకి? ఇట్ వాస్ బ్రాడ్ బై దిస్ కొలోనియల్ యూరోపియన్స్, నాట్ ఈవెన్ బ్రిటిషర్స్. దానికి ముందంతా కూడా మనకున్నారు కదా యూరోపియన్స్, వాళ్ళు తీసుకొచ్చారు ఈ కాస్ట్ అనేది. స్పానిష్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, స్పానిష్ లో ఉంటుంది కాస్ట్ అనేది. నిజానికి వాళ్ళ నుంచి వచ్చిన వర్డ్, దాన్ని మనం ఇక్కడ మార్చుకున్నాం. సో ఇప్పుడు ఎవరైతే ఇవి అంటున్నారో లెట్ దెమ్ రీడ్ మనుస్మృతి కరెక్ట్లీ. వాళ్ళని మనుస్మృతి ప్రమోట్ చేయమనండి. షో మీ వేర్ దళిత్ హ్యాస్ టు బి లించ్డ్ ఇఫ్ హి గోస్ టు టెంపుల్. అసలు దళిత్ అనే వర్డ్ ఎంత తీయమనండి అక్కడ నుంచి, దెన్ విల్ సీ ఇవి ఆటోమేటిక్ గా ఆగుతాయి. ఓకే, విల్ కమ్ బ్యాక్ టు మార్కో రూబియో విజిట్ అండి. సో ఇప్పుడు లైక్ ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు పెంచుతున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కో రూబియో విజిట్ అయిన తర్వాత ఒక గొప్ప ట్రేడ్ డీల్ జరగబోతుంది అని చెప్పేసి ఒక చిన్న హోప్ కూడా ఇచ్చారు. అది ఎలా సాధ్యం? అండ్ అట్ ది సేమ్ టైం మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు కూడా ఒక 5 పాయింట్ స్ట్రాటజీ ఒకటి సజెస్ట్ చేశారు. అది పాసిబుల్ అవుతుందా? ట్రేడ్ డీల్ వాళ్ళు మన టర్మ్స్ ఒప్పుకోనంత వరకు మనం తీసుకోం. బ్లంట్, దాంట్లో నో ఇఫ్స్ అండ్ బట్స్. నువ్వు అగ్రికల్చర్ ఓపెన్ చేయాలంటే చెయ్యం, డైరీ ఓపెన్ చేయాలంటే చెయ్యం. అండ్ ఇప్పుడు మార్కో రూబియో కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 500 మిలియన్ తీసుకుంటారు అది ఇది అని చెప్పి అంటున్నాడు 5 years లో. మనం ఏం ప్రకటించలేదు అది ఇంకా, అది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఊహించేసుకుని వాళ్ళే ప్రకటిస్తున్నారు అన్ని. మన దగ్గర వాళ్ళకున్న ఒక గొప్ప స్కిల్ ఏంటి అంటే వాళ్ళు పొగుడుతారు చాలా, యు ఆర్ గ్రేట్, మీరు తోపు సార్, మీరు తురుము సార్ అని పొగిడించి డీల్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఈ టైం కల్లా వాళ్ళ టర్మ్ కూడా అయిపోతుంది. ట్రంప్ది ఫస్ట్ టర్మ్లో ఇలాంటిదే ఒక సంఘటన కూడా జరిగింది. ట్రంప్ వచ్చిన కొత్తలో సెకండ్ టర్మ్లో మోదీ గారు F-35 తీసుకుంటారు. మోదీ గారు యుఎస్ వెళ్ళినప్పుడు భారత్ F-35 తీసుకుంటుందని చెప్పి ట్రంప్ అప్పుడు ప్రకటించాడు వైట్ హౌస్లో. ఇప్పటి వరకు దానిది అసలు ఊసే ఎత్తలేదు.
ఓకే. ఐ థింక్ 2 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఇంకొక 2 ఏళ్ళు అయితే అక్కడ ఎన్నికలు కూడా వచ్చేస్తాయి. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. నీకు ట్రేడ్ డీల్ కావాలి అంటే కనుక మా టర్మ్స్కి ఒప్పుకో, నీ టర్మ్స్కి మేము ఒప్పుకోం. మావి ఏవైతే రెడ్ లైన్లు ఉంటాయో ఎన్షూర్ యు ఆర్ నాట్ క్రాసింగ్ దట్ రెడ్ లైన్, దాన్ని బట్టి మనం ట్రేడ్ డీల్ చేసుకుందాం అంటే చేసుకుందాం. అదర్వైజ్ నువ్వు టారిఫ్ వేసుకుంటానంటే వేసుకో. విల్ సర్వైవ్ దట్, విల్ సర్వైవ్ నౌ. సి యుఎస్కి భారత్ కావాలి, భారత్కి యుఎస్ అక్కర్లేదు. వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ ఇన్ 1999. మనం అది ఇప్పుడు కూడా రుజువు చేసాం. మనం ఏమీ మార్కో రూబియోని రమ్మని అనలేదు, మార్కో రూబియోనే వచ్చాడు. మోదీ గారు ఏమీ యుఎస్ వెళ్ళాలనుకోవట్లేదు, వాళ్ళే యుఎస్ రమ్మని అంటున్నారు. సి అలాగా చెప్పి మనం సూపర్ పవర్ అయిపోయాము, వి డోంట్ నీడ్ యుఎస్. నా ఉద్దేశం అది కాదు. వాళ్ళు ఏంటంటే టారిఫ్ వేసేస్తే గనక మనం క్యూబా లాగా సిరియా లాగా అవుతాము అనుకుంటే గనక బాస్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వీ మే ఎండ్యూర్ సమ్ హార్డ్షిప్స్ బట్ వీ విల్ సేల్ ఇట్ త్రూ. అండ్ నువ్వు ఎంత శాంక్షన్స్ పెడితే మాకు కూడా ఇంకా అంత జీల్ పెరుగుతుంది మా వాళ్ళకి కొత్తవి తయారు చేయాలని. సో ఐ వెల్కమ్ దట్. నాకైతే నిజంగా ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ట్రంప్ అండి. నా ఉద్దేశంలో మనకి ద బెస్ట్ థింగ్ దట్ హ్యాస్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ యుఎస్ అంటే ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడమే. తన ఏదైతే ఒక రంగురంగులది ఉందో యుఎస్ది తను అది బదలు కొట్టేశాడు. సో ఐ జస్ట్ హోప్ తను ఇంకో 2 ఏళ్ళు వీలైతే దానికంటే ఎక్కువే ఉండాలని కోరుకుంటున్నాను నేను. వాళ్ళ రాజ్యాంగ ప్రకారం 2 టర్మ్సే, బట్ ఐ జస్ట్ హోప్ తను ఏదో ఒకటి సవరణ చేయించి ఇంకొకటి అయితే కూడా బాగుంటుంది. ఓకేనండి, మార్కో రూబియో విజిట్ గురించి వచ్చిన క్లారిటీ వచ్చింది మనకు. వెల్, మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మార్కో రూబియో విజిట్ ఏ విధంగా ప్లస్ అవుతుంది, ఏ విధంగా అడ్వాంటేజెస్ అవుతుంది, ఏ విధంగా కొత్త ఇండస్ట్రీస్కి దారి తీస్తుంది, అసలు తీస్తుందా లేదా, ఇవన్నీ మీకు అర్థమైతే ప్లీజ్ లెట్ us know in the కామెంట్ సెక్షన్. అండ్ దీని గురించి క్లియర్గా ఆయన పర్స్పెక్టివ్ మనకి ఇచ్చినందుకు, మన హిట్ టీవీ ప్రేక్షకులకు ఇచ్చినందుకు పవన్ శ్రేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.